ఈ రోజు వీడియోలోకి వచ్చి క్యాపిటల్ ఇన్ఫ్రా ట్రస్ట్ ఇన్విట్ అనే మెయిన్ బోర్డ్ ఐపీఓ అనమాట. ఇది జనవరి 7th ఓపెన్ అవుతుంది, జనవరి 9th క్లోజ్ అవుతుంది. దాని గురించి డీటెయిల్ గా చూద్దాం. ఈ కంపెనీ చూసుకుంటే 2023 సెప్టెంబర్ లో స్టార్ట్ అయింది అనమాట. క్యాపిటల్ ఇన్ఫ్రా ట్రస్ట్ అని ఒక ట్రస్ట్ కింద ఫార్మ్ అయ్యి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ గురించి గవర్ కన్స్ట్రక్షన్ లిమిటెడ్ అన్న వాళ్ళు ఫామ్ చేశారనమాట ఈ కంపెనీని. అలాగే ఇది సెబీ అండర్ లో ఉంటుంది అనమాట ఇన్విట్ అన్నది. ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ గా కన్స్ట్రక్షన్స్ వాటిలో ఈ కంపెనీ చూసుకుంటూ ఉంటుంది అనమాట. అలాగే ఈ కంపెనీ కన్స్ట్రక్షన్స్ వచ్చి హైవే రోడ్ ప్రాజెక్ట్స్ లో 19 స్టేట్స్ లో బిజినెస్ చేస్తూ ఉంటుంది. అలాగే ఆర్డర్స్ వచ్చి మనకి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా మోర్త్ అని, ఎంఎంఆర్డిఏ అని, సిపిడబ్ల్యూడి ద్వారా ఆర్డర్స్ వస్తూ ఉంటాయి అనమాట. ఇప్పటి వరకు టోటల్ గా చూసుకుంటే 26 ప్రాజెక్ట్స్ లో 11 ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయ్యాయి అనమాట. మిగిలిన 15 ప్రాజెక్ట్స్ ఇంకా ఆన్ గోయింగ్ లో ఉన్నాయి ఈ కంపెనీకి. అలాగే ఈ కంపెనీకి రేటింగ్ వచ్చి క్రిసిల్ నుంచి AAA రేటింగ్ వచ్చింది అనమాట. అలాగే ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ మనం చూసుకుంటే అసెట్ చూసుకుంటే 22లో 2,502 కోట్లు వస్తే ఉంటాయి అసెట్స్. అలాగే మార్చ్ 23 వచ్చేటప్పుడు 4,283 కోట్లు. అలాగే మార్చ్ 24లో చూసుకుంటే 4,724 కోట్లు ఉందన్నమాట. సెప్టెంబర్ క్వార్టర్ అయ్యేటప్పటికి 4,905 కోట్లు అసెట్స్ ఉన్నాయి. రెవెన్యూ పరంగా చూసుకుంటే 22లో మనకి 1,981 కోట్లు ఉంటే 23 వచ్చేటప్పుడు 2,518 కోట్లు వచ్చింది అనమాట రెవెన్యూ. అలాగే మార్చ్ 24లో చూసుకుంటే 1,543 కోట్లు వచ్చింది. కొంచెం రెవెన్యూలో ఫాల్ వచ్చింది అనమాట. అలాగే సెప్టెంబర్ క్వార్టర్ అయ్యేటప్పటికి 792 కోట్లు అనమాట. 6 months కి ఎంత వచ్చిందంటే ఇంకో 6 months లో ఇంకొక 800 crores అంటే దగ్గర దగ్గర 1,600 ఆ రేంజ్ లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట రెవెన్యూ. అలాగే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూసుకుంటే మనకి 22లో 125 crores ఉంటే 23లో 497 crores ప్రాఫిట్ వచ్చింది. అలాగే మళ్ళీ మార్చ్ 24లో చూసుకుంటే ప్రాఫిట్ లో తగ్గింది అనమాట, 125 crores వచ్చింది. ఇప్పుడు సెప్టెంబర్ క్వార్టర్ అయ్యేటప్పటికి 115 crores అనమాట. అండ్ ఇంకో 6 months లో కూడా ఇంకొక 120 కోట్లు అంటే దగ్గర దగ్గరగా మనకి ఒక 250 కోట్ల దాకా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. సో ప్రాఫిట్ లో కూడా తగ్గిపోయింది అనమాట ఇయర్ ఆన్ ఇయర్ తో పోల్చుకుంటే. అలాగే ఈ కంపెనీ యొక్క ఆబ్జెక్టివ్ చూసుకుంటే ఏంటంటే లోన్స్ ఉన్నాయన్నమాట కంపెనీకి. ప్రాజెక్ట్ ఎస్పీవిఎస్ అని చెప్పి దానికి ప్రాజెక్ట్స్ కి లోన్ క్లోజ్ చేయడానికి అని చెప్పి ప్రీపేమెంట్ కానీ పార్ట్ పేమెంట్ కానీ నెక్స్టల్ బోరింగ్స్ ఉంటే అవన్నీ తగ్గించుకోవడానికి అనమాట. అలాగే ఉన్న లోన్స్ అన్ని తగ్గించుకొని అన్సెక్యూర్డ్ లోన్స్ అన్ని క్లియర్ చేయడానికి అని చెప్పి స్పాన్సర్స్ చూస్తున్నారు అనమాట. అలాగే రీటైలర్స్ కి అప్లై చేయాలనుకుంటే ఒక లాట్లని 150 షేర్స్ ఇస్తారు, 15,000 పెట్టాల్సి వస్తుంది. అలాగే స్మాల్ చెన్నైలో చూసుకుంటే మినీలో అయితే 14 లాట్లు ఉంటే 2,100 షేర్స్ ఉంటే 2,10,000 పెట్టాల్సి వస్తుంది. మాక్సిమం స్మాల్ చెన్నైలో చూసుకుంటే 9,900 షేర్స్ కి మనకి 9,90,000 పెట్టాల్సి వస్తుంది అనమాట. అలాగే బిగ్ చెన్నై చూసుకుంటే మనకి 10,050 షేర్స్ వస్తే మనం 10,05,000 పెట్టాల్సి వస్తుంది అనమాట. ఓవరాల్ గా ఐపీఓ టైం లైన్ చూసుకుంటే మనకి జనవరి 7th ఓపెన్ అవుతుంది, 9th జనవరి క్లోజ్ అవుతుంది అనమాట. అలాట్మెంట్ మనకి 10th జనవరికి తెలుస్తుంది. అలాగే రిఫండ్ వచ్చి మనకి 13 జనవరికి రిఫండ్ అవుతుంది. లిస్టింగ్ డేట్ వచ్చి 14 జనవరికి లిస్ట్ అవుతుంది అనమాట ఐపీఓ. ఇందులో ఇన్వెస్టర్ కేటగిరీలో చూసుకుంటే మనకి క్యూఐబిలో మనకి 75% వరకు ఉందన్నమాట రిజర్వేషన్. అలాగే హెచ్ఎన్ఐలో చూసుకుంటే 25% ఆఫర్ ఉందన్నమాట. ఈ ఐపీఓ ఒక ప్రైస్ బ్యాండ్ చూసుకుంటే మనకి 99 to 100 రూపీస్ పర్ షేర్ ఉందన్నమాట. లాట్ సైజ్ చూసుకుంటే 150 షేర్స్ ఉంటుంది. టోటల్ ఇష్యూ చూసుకుంటే 1,578 కోట్లు అనమాట ఇష్యూ సైజ్. అందులో ఫ్రెష్ ఇష్యూ వచ్చి 1,077 కోట్లు అనమాట. ఆఫర్ ఫర్ సేల్ వచ్చి 500 కోట్లు అనమాట. ఈ ఐపీఓ వచ్చి ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్ లిమిటెడ్ అని, హెచ్డిఎఫ్సి బ్యాంక్ లిమిటెడ్ అన్నది లీడ్ మేనేజర్స్ కింద ఉన్నారనమాట. అలాగే కేఎన్ కోటక్ టెక్నాలజీస్ లో ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి అలౌట్ అయిందో లేదో చూసుకోవడానికి అనమాట. ఓవరాల్ గా ఐపీఓ రివ్యూ ఏంటంటే కంపెనీ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ కాబట్టి గవర్ గ్రూప్ ద్వారా, అలాగే ఆఫర్ ఫర్ సేల్ ఫ్రెష్ ఇష్యూ రెండు ఉన్నాయి కాబట్టి టోటల్ గా 1,578 కోట్లు కాబట్టి స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయాలా లేదా అంటే ఎవరైతే హ్యూజ్ అమౌంట్ ఉంటుందో వాళ్ళైతే ఇందులో ఇన్వెస్ట్ చేసుకొని ఫిక్స్డ్ ఇన్కమ్ గురించి చూడాలనుకుంటే మాత్రం చూడొచ్చు అనమాట. ఎందుకంటే ఈ ఐపీఓ ద్వారా మనకి
రెవెన్యూ పరంగా గ్రోత్ అంటూ రాకపోవచ్చు కానీ ఏమైనా ప్రాఫిట్ వస్తే మాత్రం అది డివిడెండ్ రూపంలో ఇన్వెస్టర్స్ కి ఇస్తూ ఉంటుంది కాబట్టి ఈ కంపెనీ ఓవరాల్ గా మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే 15,000 పెట్టి మనకి 150 షేర్లు వస్తాయి కాబట్టి డివిడెండ్ పరంగా ఇయర్లీ మనకి 7 to 8% వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అదే మీరు ఫిక్స్డ్ డిపాజిట్ లో కూడా సేమ్ 7 to 8% ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి ఇంద అంత గ్రోత్ గా ఉండకపోవచ్చు కాబట్టి మీరు మీ అనాలిసిస్ చూసుకొని దీనికంటే బెస్ట్ ఎన్బిఎఫ్సి బ్యాంక్స్ వాటిల్లో పెట్టుకుంటే మీకు మంచిది అనమాట. ఫిక్స్డ్ గా 5 lakhs వరకు అష్యూరెన్స్ కూడా ఉంటుంది, మంచి రిటర్న్ కూడా వస్తుంది అనమాట. ఎన్బిఎఫ్సి లో 9%, 10% లోపల రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మీరు మీ అనాలిసిస్ చూసుకొని మీరు ఇన్వెస్ట్ చేయాలంటే చేయొచ్చు, లేదంటే అవాయిడ్ చేయొచ్చు అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.